సిద్దిపేట పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల బాత్రూంలో అధ్వానంగా ఉన్న ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకున్నా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. గత 4 నెలల నుండి విద్యార్థులకు బాత్రూంల డ్రైనేజీ సమస్య ఉన్నా పరిష్కరించకపోవడంపై స్వాతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు యోగా గేమ్స్ ఆడుకోనివ్వకపోవడంపై ప్రిన్సిపాల్ వ్యవహార శైలిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ కూడా అందించడం లేదని విద్యార్థులు తెలిపారు. వాటి వర్క్స్ ఉన్నాయి ఆయన చేయాలంటే చేస్తలేడు వస్తున్నాడు రాడు అవి కాల్ చేసినాం ఎందుకున్నారు కదా పైన ఉండటానికి కదా స్కూల్ ఇక్కడ అవును మేడం అట్లనే అందిస్తున్నారు మంచి స్మెల్ వస్తుందా మీరు చెప్పకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇలాంటి సఫర్ అవ్వాలి. బయట ఇక్కడే ఇస్తానండి వాళ్ళ ప్రజెన్స్లో మీకు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. న్యూస్ చూసి వచ్చారు ఆల్మోస్ట్ 3 ఫస్ట్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ కంప్లైంట్ మొన్ననే మొత్తం క్లీన్ చేయించాము మేడం ఇక్కడ ఇప్పుడు టోటల్గా 417 కానీ ఇప్పుడు ఉన్నది స్ట్రెంత్ అయితే 3. నేను ఒక న్యూస్ ఆర్టికల్ చూసి వాళ్ళు మేము తెలంగాణ గవర్నమెంట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ బాగాలేవని పిల్లలందరూ కూడా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తాము. మేము కూడా వాష్రూమ్స్ చెక్ చేస్తే మొత్తం ఉన్నాయే 4 వాష్రూమ్స్, అందులో కింద ఒక వాష్రూమ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఒక్క మగ్గ వాటర్ కూడా వెళ్ళటం లేని పరిస్థితి. మిగతా కూడా అన్హైజీనిక్గా ఉన్నాయి. డ్రైనేజ్ పైప్స్ అన్నీ కూడా లీక్ అవుతున్నాయి. పిల్లలు లాంటి ప్రాబ్లం ఇవాళ కాదు 4 నెలల నుంచి సఫర్ అవుతున్నాము. కొత్త ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ఏం చెప్పినా యాక్షన్ తీసుకోవట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. గ్రౌండ్ కూడా ఆడుకోవడానికి లేదంట, ఉన్న గ్రౌండ్లో ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదని, ఎటువంటి కాంపిటీషన్స్కి స్కూల్కి లెటర్ వచ్చినా సరే ప్రిన్సిపల్ గారు పార్టిసిపేట్ చేయడానికి అనుమతి ఇవ్వట్లేదని, యోగా కూడా చేయనివ్వట్లేదని కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రిన్సిపల్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు అని కూడా భయపడితే పిల్లల్ని ఉజ్జగించి ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దీని గురించి మేము ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ అందజేస్తాము, యాక్షన్ తీసుకునేలా చూస్తాము.